శాఖలో పనిచేస్తున్న వాళ్ళు ప్రమోట్ అవ్వాలని కోరుకుంటారు. అలాంటి వాళ్ళకి చంద్రబాబు సర్కార్ ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చింది. ఏదైతే సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ పోస్టులకి 65% ప్రత్యక్ష నియామకాల ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయించారు. గతంలో ఇది 55% ఉండేది. ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్కి పదోన్నతి కల్పించడం ద్వారా 30%, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్ఎస్ఐలు అంటారు, ఏపీఎస్పీ, ఎస్ఏఆర్ఎస్పీఎల్ నుంచి బదిలీ ద్వారా 5% పోస్టు భర్తీ చేయాలని నిర్ణయించారు. డైరెక్ట్ రిక్రూటరీ ఖాళీల్లో ప్రత్యేక కేటగిరీలకు కొన్ని రిజర్వేషన్లు కూడా కల్పించారు. పోలీస్ ఎగ్జిక్యూటివ్స్కి 5%, పోలీస్ మినిస్టీరియల్స్కి 1%, క్రీడల్లో మెరిట్ ఉంటే 2%, పోలీస్ సిబ్బంది పిల్లలైతే 2%, డ్యూటీలో ఉండగా మరణించిన వారి పిల్లలకి 2%, ఎన్సీసీ వాళ్ళకి 3% రిజర్వేషన్లు, ఆర్ఎస్ఐ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ఎస్ఐ కావాలనుకునే వాళ్ళకి 5% కేటాయించారు. వీళ్ళకి వాళ్ళ స్థానిక జోన్లోని నియామకాలు చేపట్టాలి. పోస్టింగ్ ఇచ్చే ఏడాది జూలై 1వ తేదీ నాటికి వయసు 40 ఏళ్ళు దాటకూడదు. పైగా వాళ్ళు ఎస్ఏఆర్ఎస్పీసీఎల్, ఏపీఎస్పీల్లో కనీసం 5 ఏళ్ళు పనిచేసి ఉండాలి. ట్రాక్ రికార్డు మెరుగ్గా ఉండాలి. నక్సల్స్ మావోయిస్టుల నియంత్రణ కార్యకలాపాల్లో పాల్గొని ఉండాలి. వీటితో పాటు ఎస్ఐకి కావాల్సిన విద్యార్హతలన్నీ ఉండాలి. ఈ నియామకాలన్నీ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ పర్యవేక్షణలో జరుగుతాయి. గతేడాది జూలై 1వ తేదీ నుంచి ఉన్న ఖాళీలను ఇప్పుడు భర్తీ చేస్తారు. ఇవన్నిటికీ కూడా ఇప్పుడు తాజాగా నిర్ణయాలు తీసుకున్నారు.